అయితే శ్రీనివాస్ గారు ఇదివరకు నిరుపమ గారిని, రోషన్ గారు, ధనలక్ష్మి యాంకర్‌లతో చేసినప్పుడు అంటే మొట్టమొదట్లో మాకొక అబ్బాయి కావాలి అంటే థంబ్‌నెయిల్ చూసేవాడినండి. మాకొక అబ్బాయి కావాలని. నిజమా అది? లేపోతే అదేదో ఆవేశంలో ఆ టైంలో ఎవరినన్నా అంటే ఏడిపించడానికి గాని మాకు 5గురు పిల్లలున్నారు ఇప్పుడు. అందరూ ఆడపిల్లలు అనుకుంటారు. ఉన్నారు. కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. ఎంత మేము ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇలా ఉండొచ్చు అన్నది ఉన్నా కొన్ని పరిధులు ఉన్నాయి కాబట్టి కోర్టు పరిశీలనలో మా కేసులో ఉన్నాయి కాబట్టి అవి కూడా మేము ముందుకు చూసుకొని వెళ్ళాలి. ఇంకా ఆపైగా మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి అల్టిమేట్గా వెంకన్న దయ. అప్పుడు అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. అది వెంకన్న దయ అంటుంది. ఎందుకంటే ఏంటంటే నేను తోడు కావాలని ఒక సంస్థ పెట్టాను సార్. మీరు విన్నారంటే మేడంకి తెలుసు, మేడంకి చెప్పాను. రెండో పెళ్లి వేదిక అనమాట నేనే పెట్టా. అదేంటంటే భార్య చనిపోయి, భర్త చనిపోయి, విడాకులు అయిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, ఒంటరిగా ఉంటుంటారు. వాళ్ళందరికీ రెండో పెళ్లి పరిచయ వేదిక పెట్టానండి. ఇలాంటి సందర్భాలు సార్ ఇంతసేపు మనం మాధురి గురించి మాట్లాడాం. ఒక మగాడికి కూడా చాలా కష్టాలు ఉంటాయి. వేధింపులు చాలా ఎక్కువ ఉన్నాయి. తల్లిని తిట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా అమ్మాయి ఉన్నారు 28 ఇయర్స్లో ఒక్క నిమిషం కూడా మా ఇంట్లో వచ్చి ఉండలా. ఒక్క నిమిషం కూడా ఒక టీ కాఫీ కూడా తాగలే, ఒక భోజనం కూడా చేయలేదు. ఎంత బాధ ఉంటుంది నా గుండెల్లో. రీజన్స్ లక్ష ఉండొచ్చు. తల్లిని తెచ్చుకోలేకపోయిన బాధ నాకు ఉంటుంది కదా. ఆ బాధ మానసిక క్షోభ గుండె పీకేస్తుంటుంది కదా. ఇలాంటి వేధింపులు ఇలాంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఏం చేయాలా? ఇలాగే వస్తాయి, నాలాగే వస్తాయి పరిస్థితులు. వచ్చేటప్పుడు చాలామంది ఏమంటారంటే మాధురి దువ్వాడ శ్రీనివాస్తో ఉండదు, ఆయనకి ఇప్పుడు ఏమీ లేదు అనుకునే కొంతమంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ కూడా ఉండడు, డబ్బు కోసం మాధురి బాగున్న అమ్మాయి అయినా ఏదో ఉన్నాడని అంటారు. ఇవి కరెక్ట్ కాదు. నేను డబ్బు కోసం ఆకర్షణ కోసం మేమిద్దరం కలవాల. మా కలయికే భగవత్ సంకల్పితం. అది దేవుడే మమ్మల్ని కలిపాడు. మా కలిసిన కలయిక వల్ల కుటుంబాలు బాగుండాలి, మా కుటుంబం ముందు బాగుండాలి, మా 5గురు పిల్లలు. 2 మమ్మల్ని నమ్ముకున్న ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు. 3 మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు మనం ఒకడికి జీతం ఇచ్చి మనం పోషించగలిగితే చాలు. అలా ఒక 1000 మందినైనా మనం చేయాలి. ఇప్పుడు మీరు బ్రాంచ్లు పెడితే 1000 మంది అంటే మరి 10 సంస్థలు అనుకోండి, 10 ఒక 500 మళ్ళీ మగ్గాలు ఆల్రెడీ నా దగ్గర ఎప్పుడు కూడా 15 మెంబర్స్ ఉంటారు టెక్కల్లో. వాళ్ళంతా కింద ఫ్లోరు, పై ఫ్లోరు, నాకు బయటకు వెళ్తే కార్ డ్రైవర్స్, బజార్ తెచ్చేవాళ్ళు, మంగళ్ళు, చగలీలు, వీళ్ళందరూ కలిపి ఆల్రెడీ 15 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళొక 50 మంది ఉన్నారు, ఇప్పటికే 65 మంది ఉన్నారు. బ్రాంచ్కి ఒక 50-60 మంది పెరుగుతారు. ఇలా చేసుకుంటే ఒక 1000 మందికి మనం జీతం ఇచ్చి వాళ్ళ బాగోగులు చూసే స్థితి ఆ భగవంతుడు అంతే సంతృప్తికి. ఈ కలయికతో ఈ గొప్ప పనులు చేయాలని మేము అనుకుంటున్నాం తప్ప ఇదేదో స్వార్థపూర్వమైంది ఆమె నాకు వదిలేయడానికో నేను ఆమెను వదిలేయడానికో కాదు. ఒకటి నాలాంటి వాళ్ళు కూడా ఆలోచించవలసిందంటే ఈ స్టేజ్లో ఉండి కూడా ఒక ఎమ్మెల్సీగా ఉండి దీన్ని అపఖ్యాతి చేయడానికి కొంతమంది ప్రయత్నించారు. ఎమ్మెల్సీగా ఉండి ఒక స్థాయి ఉండి ఇతను లాంటి ఇలా చెయ్యొచ్చా, ఏమని సందేశం ఇస్తున్నాడు అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. చెయ్యొచ్చా అంటే పరిస్థితుల రీత్యా ఇది సమాజానికి మంచిదని, ఇది కరెక్ట్ అని, ఇలా అందరూ చెయ్యండి అని నేను చెప్పలేదు కదా మీరు. ఇది తప్పనే నేను చెప్తున్నాను. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని కూడా చెప్తున్నాను. తప్పు రాకూడదు, కానీ అసంకల్పితంగా ఒకవేళ వస్తే ధైర్యంగా నిలబడాలని కూడా చెప్తున్నాను. చాలామంది జెంట్స్ కూడా మానసిక వ్యధతో కుమిలిపోయి కృంగిపోయి నరకయాతన అనుభవించే మగాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా శ్రీనివాసులా నిలబడటం గొప్పతనమే కదా, గొప్ప విషయమే కదా. ఈ స్థాయిలో ఈయన ఇలా నిలబడ్డాడే అని ఆలోచించే శాతం నా అభిమానులుగా మారిపోయారు. మీకు తెలియని విషయం కూడా చెప్తున్నానండి. ఇప్పుడు మొత్తం మీరు ఒక సంఘ సంస్కృతిలాగా నాకు అనిపిస్తున్నారు. ఎలా అంటే దివ్యల మాధురి గారు, ఇప్పుడు దువ్వాడ మాధురి, శ్రీనివాస్ గారు ఏం జరిగిందంటే తల్లిదండ్రులకు ఆడపిల్లకి చెప్తున్నారు, నీ హస్బెండ్ని జరగ్గా చూసుకోకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం చేశారో నీకు హస్బెండ్ అది చేస్తాడు కానీ భయపడిపోతున్నారండి. అందరూ జాగ్రత్తగా హస్బెండ్ని జాగ్రత్త చూసుకుంటారు. హస్బెండ్ని ఎలా చూసుకోవాలో మాకు అర్థమైందండి మీ స్టోరీ వల్ల అన్న లేడీస్ కొంతమందిని నేను చూసాను. అయితే నేను చెప్పింది అబద్ధం కాదు. నిజమే, నాతో అన్నారు, పెద్దలు అన్నారు, ప్రముఖులే, ఉన్నత స్థాయి ఉన్నవాళ్లే. చిన్న చిన్న లోపాలు ఉంటాయండి కుటుంబంలో, ఆ కొంచెం సాంతన ఆ భర్తకు మనం చేకూర్చలేకపోతే తీవ్రమైన నష్టాలు వస్తాయి అనేది మిమ్మల్ని చూస్తే మాకు అర్థమైంది. అలాగే ఒక స్త్రీకి అన్యాయం జరిగేటప్పుడు ఆ స్త్రీకి సూసైడ్కి కమిట్ అయిపోకుండా మాధురిని చూస్తే మేము ఎందుకు ఇలా ఉండలేకపోయినాం, మేము బాధపడుతున్నాం, కానీ మాధురి చూడంత ధైర్యంగా నిలబడ్డారు, అందుకు మాకు ఆవిడ రోల్ మోడల్ అయ్యారని కొంతమంది విమెన్
కొంతమంది జెంట్స్. ఈ రకంగా మొత్తానికి మాకు పాజిటివిటీ అన్నది నెగిటివ్ నుంచి 90% నెగిటివ్లో ఉండేవాడిని. అవునండి. ఈ రోజు అసలు ఎలా తట్టుకున్నారో నాకు అర్థం అవట్లేదు సార్ నిజంగా. నాకు వచ్చిన కష్టాలు ఏ మానవుడికి రావు. అమ్మో! చాలా అసలు అంటే మీకు నిద్ర లేని రాత్రులు ఎన్ని గడుపుంటారో. అంటే సంఘర్షణ కదా అక్కడేమో వైఫ్, పిల్లలు, తర్వాత ఒకవైపు రాజకీయం, ఒకవైపు మరోవైపు వ్యాపారం, మరోవైపు శత్రువులు, మరోవైపు ఇంటి నుంచే ప్రాబ్లం. ఎన్ని ఫేస్ చేయాలి? ఇవన్నీ ఫేస్ చేయాలంటే ఈ గుండె ధైర్యం ఉండాలి. అది భగవంతుడు ఇచ్చిన వరం. మీరు అది నేను అన్నాను కదా, అక్కినేని నాగార్జున గారు టెక్కల్లో మీ పేరండి. అక్కినేని నాగార్జున గారు ఒక ట్రైన్లో నాకు ఒక ఆవిడ చెప్పింది, ఏమని? ఇప్పుడు ఎక్కడ చూసావు నువ్వు 20 years బ్యాక్ చూడాలి, మా జిల్లాకు అందగాడు. ఎవరామె? ఒక ఆవిడ లేడండి చెప్తాను. ఆవిడ ఏమో చాలా ఆశ్చర్యపోయానండి. అప్పుడు మాకు పరిచయం లేదు, నేను ఇంకా ఈ ఫీల్డ్లో కూడా రాలేదు. నేను నీ చెప్పింది ఇప్పుడు మా ప్రాంతీయురాలు, మీ ప్రాంతం టెక్కల నుంచి ట్రైన్లోంచి వస్తున్నాం అనమాట. ఇప్పుడు ఎక్కడ చూస్తావు నువ్వు 20 years బ్యాక్ చూడాలా అలా అని చెప్పింది మాట ఆవిడ. ఈసారి ఫోన్ చేపించి మీకు ఇస్తాను. ఆవిడ చాలా మంచి ఆవిడ సార్. ఆవిడ ట్రైన్లో కనిపించారనమాట. అంటే నేను ఎగ్జాగరేషన్ చెప్పట్లేదండి. ఎప్పుడైనా సరే సార్, మన కష్టం ఇక్కడ మనకి మొదట్లో ఒక కష్టం వస్తుంది. ఒక 5 కోట్లు లాస్ అయిపోయాం ఎలా అని వచ్చేటప్పుడు ఆ కష్టాన్ని ఇక్కడికి తీసుకురాకూడదు, ఇక్కడతోనే డిస్కనెక్ట్ చేయాలి. 5 కోట్లు పోయింది, ఓకే లెట్ ఇట్ బి. ఒక 5 నిమిషాలు ఆలోచిస్తాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి వేసేయాలి. నెక్స్ట్ స్టెప్ వేసి దీన్ని అధిగమించడం ఎలాగే, ఈ నష్టాన్ని అన్నది ఆలోచించాలి తప్ప 5 కోట్లు పోయిందో అని కుంగేసుకుని ఇంట్లో కూర్చొని కృంగిపోతే గుండెకి వెళ్తుంది, గుండె దడలమంటుంది. సో ఇలాంటి టెన్షన్స్ నేను ఎన్నో పడ్డాను. చూస్తే ఇంతకన్నా ఘోరం ఇంకేముంటుంది? నా గుండెల్లో ఎన్ని బాధలు ఉండబట్టి నేను ఈ నిర్ణయాన్ని తీసుకున్నానో నాకు తెలుసు. అయినప్పటికీ నా నిర్ణయం, వాణి నిర్ణయం వల్ల కుటుంబం నష్టపోకూడదు, ఆమె కూడా నష్టపోకూడదు. ఆమె కూడా ఆర్థికంగా బాగుండాలి. ఆమె అలా కోరుకుంది కాబట్టి ఉండొచ్చు. ఆర్థికంగా ఏ లోటు ఉండకూడదు ఆమె జీవితంలో. అలా తీర్చిదిద్దాను. బ్రహ్మాండమైనటువంటి బంగ్లా, అలాగే ఆర్థిక ఏర్పాట్లన్నీ కూడా చేశాను. అలాగే పిల్లలకు కూడా చూసుకోవాలి. పిల్లలకు కూడా ఏ లోటు లేకుండా తండ్రిగా నేను చూడాలి. అలాగే నా కోసం భరోసాగా నిలబడి జీవితాన్ని నాశనం చేసుకుంది, అత్తవారి దగ్గర కన్నవారి దగ్గర నష్టపోయింది, మా వల్ల అభాస్పాలైన ఒక అమ్మాయికి భరోసాగా ఉంటే వచ్చిన నష్టం ఏంటి? నా కోసం భరోసాగా నిలబడ్డది కదా. పిల్లల్ని, కుటుంబాల్ని విడిచిపెట్టేసి నా కోసం నేనెవరిని? ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కుటుంబ సభ్యులే మనల్ని విడిచిపెట్టేస్తుంటే, నేను ఒంటరిగా ఉన్న రోజుల్లో నా రాజకీయానికి తోడ్పాటుగా, నా వ్యక్తిగత వ్యవహారాలకు తోడ్పాటుగా, నా భోజనాలు, నా వ్యవహారాలన్నీ చూసిన ఒక స్త్రీమూర్తిగా ఆమె నిలబడితే, ఆమె నిలబడటం వల్ల నష్టపోయిన ఆ జీవితానికి నేను ఆసరాగా నిలబడటం నేరమా, తప్ప? దీన్ని అక్రమ సంబంధంగాను, లేకపోతే ఈ సంస్థ వ్యవస్థలో, సమాజంలో నన్ను అంటరాని వాడిగా, నేను పనికిరాని వాడిగా, నన్ను బహిష్కరించాల్సినటువంటి పరిస్థితి ఉంది సుమా అని కొన్ని వర్గాలు ఎత్తుకున్నాయి. నేనేమి స్త్రీలోలత్వంతో ఇది చేయలేదు, నేనేమి సాంప్రదాయాల్ని తొంగలో తొక్కి నేను ఇది చేయలేదు. నా అవసరం, నా పరిస్థితులు, నా కష్టాలే నన్ను పరిస్థితికి తీసుకొచ్చాయి. ఆ కష్టాల నుంచి ఎలా నిలబడగలగాలన్నది నేను నేర్చుకున్న విద్య. ఆ విద్యను నేను చేశాను, అంతేకాని నా స్వార్థానికో ఇంకోటో చేయలేదు. మా ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువ. నాకు 58 years, ఆమెకి 35 years. ఏంటి అవసరం? నేను ఆమె గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది, ఆమె నా గురించి ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఇదంతా విధి. జరిగిన ఈ నిర్ణయాన్ని కూడా దీన్ని స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా తెలియజేసాం ప్రజలకి. అందుకే ప్రజల నుంచి మాకు పాజిటివిటీ వచ్చింది, అనుకూలత వచ్చింది. ఎస్, ఇలాంటి జీవితాలు చాలా ఉన్నాయి కదా. మాధురిలాగా ఒక ఆడపిల్ల నష్టపోయి కారు యాక్సిడెంట్ నుంచి బయటపడి